స్వామివారిని దర్శించుకోవడానికి అని చెప్పి ఇక్కడ ఈ స్టెప్స్ అన్నీ కట్టడం జరిగింది. ముందుగా మనం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు. ఆయనతో పాటు ఇక్కడ మనకి శివయ్య కూడా ఉన్నారు. శివలింగం మనకి భూమి లోపలికి ఉందండి. ఇక్కడ నందిని కూడా పెట్టారు అందుకే. నిత్యం అభిషేకం జరుగుతూ ఉండాలి కాబట్టి పైన ఇక్కడ వాటర్ పోసి దీంట్లో ఆ శివలింగం మీద పడేటట్టుగా చేయడానికి ఇక్కడ పెట్టారండి. స్వామివారికి ఎదురుగానే ఉంది శివలింగం. మరి మనకి ఏంటి అంటే ఇది ఒక చిన్న గుహ. ఈ గుహలో స్వామివారు స్వయంభూగా వెలిసారు. అయితే మనకి ముందు ఉన్నది విగ్రహాన్ని పెట్టారనమాట. ఆ రాయిని వీళ్ళు ఏంటంటే అసలు చెక్కు చెదరకుండా స్వామివారు ఏ విధంగానైతే వెలిసారో ఆ రూపాన్ని అలా వదిలేసి స్వామివారికి పూజలు చేస్తూ ఉన్నారు. పూజలంటే ఏమేం జరగాలో వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు కానివ్వండి, ఇంకా స్పెషల్ పండుగలు ఉంటాయి కదా, అవన్నీ కూడా స్వామివారికి నిత్యం దీపారాధనతో సహా అన్నీ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వారంతా. చూసుకుంటే మనకి దూరం నుంచి రాయిలాగే కనిపిస్తుందండి. మనం నిర్మలమైన భక్తితో కళ్ళు మూసుకొని ఒక్కసారి స్వామివారిని తలుచుకొని మనం కళ్ళు ఓపెన్ చేసి చూస్తే స్వామివారి ముఖారవిందం అనేది మనకి దర్శనమిస్తుంది. అదంతా మన భక్తిలోనే ఉంటుందండి. చాలా చాలా బాగుంది ఆలయం. అయితే నేనైతే ఊహించలేదు ఆలయం అనేది ఇలా కూడా ఉంటుందా అని. ఫస్ట్ టైం మనం ఇలా గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం నేను కూడా చాలా ఆధ్యాత్మికంగా అనిపించింది నాకు. అందులో ఇది ధనుర్మాసం. సో ధనుర్మాసంలో స్వామివారిని మనం దర్శించుకుంటే మనం చేసిన ఏవైనా పాపపుణ్యాలు అనేవి కూడా దీంట్లో మనకి లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఈ మాసంలో విరివిగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది మన హిందూ సాంప్రదాయం కూడా. మరి మనకి ఇంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని కోనేరులో పెరుగుతున్న తాబేళ్లు కానివ్వండి, చేపలు కానివ్వండి, పాములు కూడా ఉన్నాయి. ఇక్కడ 4 తాచుపాములు ఉన్నాయి. కానీ అవి భక్తులకి ఎలాంటి హాని కలిగించలేదని ఇక్కడ వారు చెప్తున్నారు. అవి అక్కడే ఉంటాయి కోనేరులో. అయితే ఇంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని మరి ఇలాగా దీన్ని పరిరక్షిస్తున్న వారు ఎవరు, అసలు దీన్ని చూస్తున్నారు, ఈ పూజ కైంకర్యాలు ఇవన్నీ కూడా ఎవరు స్వామివారికి నిత్యం దీపారాధన చేస్తున్నారు, ఆ విశేషాలు కూడా మనం తెలుసుకుందాము. వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ఆలయాన్ని ఇంత చక్కగా పరిరక్షిస్తున్న వారిలో శ్రీనివాసన్ గారు కూడా ఒకరు. మరి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా పరిరక్షిస్తూ వస్తున్నారు, ఎలాంటి పూజలు చేస్తారు? వైకుంఠ ఏకాదశి రాబోతుంది 30వ తారీఖున. ఎలాంటి ఏర్పాట్లు భక్తుల కోసం చేస్తున్నారు? ఈసారి మేము ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఒక 35 years కింద ఒక కమిటీ ఫామ్ చేసి ఇక్కడ వస్తున్న భక్తులకు అందరికీ కన్వీనియంట్గా మేము ప్లాట్ఫామ్ అని అరేంజ్ చేస్తున్నాము. అప్పటి నుంచి మంచి భక్తులు ఉన్నారు. అక్టోబర్ నెలల పెత్తేరు మాసం అని వస్తుంది, అక్కడ అలాగా పురటాసి మాసం అని తమిళ్లో వస్తుంది. దట్ ఫాల్ ఇన్ 4 or 5 Saturday. థర్డ్ సాటర్డే గ్రాండ్ సెలబ్రేషన్ అవుతుంది. నియర్ అబౌట్ 2000 persons అన్నదానం అవుతుంది మంచిగా. మళ్ళీ 14th April ఒక మంచి ఉత్సవం అవుతుంది. మళ్ళీ గుడి ఓపెనింగ్ ఆగస్ట్ మంత్లో వస్తుంది, అది కూడా మంచిగా జరిపిస్తాము. దీపావళి, దసరా, ప్రతి పూజ ఇక్కడ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు రాను భక్తులు చాలామంది వస్తూనే ఉన్నారు, చాలా బాగా నడుస్తుంది. ఈసారి మాత్రం మేము వైకుంఠ ద్వార దర్శనానికే అరేంజ్మెంట్ చేస్తున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మంచి భక్తులు వచ్చి మంచిగా ఆనందంగా దర్శనం చేసి వెళ్తారని మా నమ్మకం. అయితే స్వామివారు గుహలోనే ఉన్నారు. ఆ గుహని వీళ్ళు ఏమి చేయకుండా అలానే పూజిస్తూ ఉన్నారు. అసలు ఈ స్వామివారు అనేది ఎప్పుడు ఏర్పడ్డారు, ఎవరు చూశారు, ఎవరు దీన్ని అభివృద్ధి పరిచారు, మనం శ్రీనివాసన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అంటే గుహలో ఉన్న స్వామివారిని మీరు ఎందుకు కదపకుండా, అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఒక చిన్న ఆలయాన్ని పెద్దవి చేస్తూ ఉన్నారు, మీరు మాత్రం అలాగే స్వామివారిని ఒరిజినల్గా వదిలేశారు. అసలు ఎప్పుడు ఏర్పడింది, ఎవరు చూశారు, మీకు ఏం అంటే టెంపుల్ యొక్క చరిత్ర? ఇది ఒక 2000లో ఇక్కడ పెద్ద పూజ అయినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. మా చిన్న తాతయ్య ఒకళ్ళు ఉండే, ఆయన ముత్తాత ఒక హిస్టరీ రాసి పెట్టిండంట. అప్పటికే 400 years బ్యాక్ దీని గురించి డేట్తోని రాసి పెట్టి ఉన్నారంట. ఆయన లేరు ఇప్పుడు. ఆయన చెప్పిన స్టోరీ మాకు తెలుసు. ఈ కొండ అనేది బావి వరకు
ట్రాప్గా ఉండే, ఈ మధ్యలో చెక్కి ఉంటే దాన్ని ఆనుకొని లోపల వచ్చి పూజ చేసేవాళ్ళు. పొగ కూడా ఇంత పెద్దగా లేదు, మాకు తెలిసి పొగ పెరిగింది. మా నాయన కాలంలో ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని ఒక్కరు బయట వెళ్తేనే మళ్ళీ రావచ్చు. అలాంటిది ఇది పొగ ఇంత మా ముందు పెరిగింది. ఇక్కడ ముందల శివ ఆకారం ఉంది, అది మాకు తెలిసి వచ్చింది. అందుకే ఈ ప్లాట్ఫామ్ కట్టేటప్పుడు ఫిల్లింగ్ చేసేటప్పుడు అంత సరౌండింగ్ మేము దాన్ని కట్టుగట్టి దాన్ని శివాకారంకి ఇలాంటి ఏర్పాటు చేసి ఉన్నాం. అంటే శివుడు ఆకారాన్ని శివలింగం రూపంలో ఉందా? అయితే ఎందుకు పైకి తీయకుండా లోపలికే వదిలేశారు? అది కొండ మీదనే అది వచ్చింది, దాన్ని కట్ చేసి తీయలేము. అలాగని దానికి మనం డిస్టర్బ్ చేయవద్దు. ఇంకోళ్ళు పెద్ద పెద్ద పురోహితులన్నీ తీసుకొచ్చాము, వాళ్ళు దీన్ని ఇది చేయవద్దు, ఒక మూల కూడా కొట్టవద్దు, మీరు నేలు కూడా కొట్టవద్దు, కొట్టకుండా ఉండాలా, చాలా మంచిది. మీరు కావాలంటే అక్కడ గుడి కట్టండి, ఇది ఏ దేవుడు అని తెలుస్తుంది, ఈజీగా అవుతుంది. యాక్చువల్లీ ఆపోజిట్గానే గుడి కట్టాలా, ఇక్కడ స్థలం సరిగా లేక బావి ఉంది, కోనేరు ఉంది, కట్టితే జర రిస్క్గా ఉందని అక్కడ ఒక స్థలం మంచిగా ఉందని యాజ్ పర్ వాస్తు అక్కడ ఆ గుడి కట్టాము. గుడి కట్టి కూడా 4 years అయింది, 5th year రన్నింగ్. August 28కి అప్పుడు 4 years బ్యాక్ మేము ఓపెనింగ్ చేసినాము. ఈ ధ్వజస్తంభముకి ప్లాట్ఫామ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్టాము, కానీ ఇక్కడ ఆదాయం సరిగా లేక అది జర పెండింగ్ ఉండే. ఎవరో ఒక భక్తులు వచ్చారు, వాళ్ళు చూశారు, ఎందుకు ఇది పెండింగ్ ఉందని అడిగారు. ఇలా మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే వాళ్ళు బిహెచ్ఎల్ టౌన్షిప్లో చెట్లు పెంచి వాళ్ళు ఒక చెట్టు మాకు ఇచ్చారు, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 5 lakhs rupees వర్త్, ఫ్రీగా ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఒక 1 year వరకు దాన్ని ఎండబెట్టి దాన్ని సరిగా ఒక పొజిషన్కి తెచ్చి మళ్ళీ దాన్ని ప్రతిష్ట చేసాము. ఆ అవకాశం ఈ అయ్యా మాకు, మా కమిటీ వాళ్ళకి అందరికి ఇచ్చారు. మేము ఈ సేవ చేస్తూనే ఉంటాము. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారు? మార్నింగ్లో 5:30 to 6 బిట్వీన్ సతీష్ ఇంకా ఆయన కార్తీక్, రోషన్ అలాంటి వాళ్ళు అందరు వస్తారు, వాళ్ళు చేస్తారు. మాకు ఏ జర పెద్దగా అయింది, మేము మెల్లగా వస్తాము, వాళ్ళు యంగ్ యూత్ వచ్చి అన్నీ చేస్తారు. మళ్ళీ అది ఈ మెయిన్ గుడి అది ఇది తాళం వేసేస్తాము, ఎందుకంటే లోపల వెళ్ళి అన్నీ ఇది చేస్తారు భక్తులు, చెప్పదని. ఈ మెయిన్ డోర్ గేట్ మాత్రం ఓపెన్గా ఉంటుంది, అక్కడ నుంచి వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు. ఈవినింగ్ 6 o'clock ఇంకొక భక్తులు డ్యూటీ నుంచి డైరెక్ట్ వచ్చి అన్ని వాష్ గీజ్ చేసి పాటలు వేసి వాష్ చేసి కొంతసేపు ఉండి తాళం వేసి, అంటే 7 to 7 గుడి ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఉదయం బిఫోర్ 7కి వస్తే అయ్యగారు సాటర్డే ఉంటారు, అప్పుడు ఓపెన్గా చూసి దర్శనం చేసుకోవచ్చు, ఆరతి అన్నీ ఉంటుంది. ఇప్పుడు మేము 3 months కింద నుంచి ఎవ్రీ ఫస్ట్ సండే అన్నదానం స్టార్ట్ చేసినాము. ఇప్పటికి 2 అయింది, 3వది ఈసారి వచ్చే నెల అవుతుంది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డేనే మేము అన్నదానం పెట్టేది. ఈసారి ఏదో ఏకాదశి 2 రోజు పడింది, ఇంకోటి 1st Januaryకి చాలామంది భక్తులు వస్తున్నారని ఆ రోజు అన్నదానం పెడుతున్నాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సతీష్ గారు చెప్పినట్టు 1000 to 1500 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అన్నదానం అక్కడ కూడా మహా అన్నదానం ఎంతమంది వస్తారో అంతమంది చేస్తూనే ఉందామని ఒక ప్రయత్నం చేస్తున్నాము. అయ్యా అనుగ్రహంలో కావచ్చు అనుకుంటున్నాము. అయితే చాలా మంచిది, దానిలో మీరు కూడా వచ్చి ఇదన్నీ మాకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ఈ కమిటీలో ఇంకొక మెంబర్ అయినటువంటి వారు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు కార్తికేషన్. అంటే ఇక్కడ ఆలయంతో పాటు పెద్ద ఎత్తున కోనేరు కూడా అద్భుతంగా ఉంది. మెయిన్గా ఆధ్యాత్మికత అనే కంటే ప్రకృతి పరంగా కూడా చాలా బాగుంది. ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇక్కడ? ఇక్కడ ఇది కోనేరు ఉండేది, ఇది వర్షం నీళ్ళు అనమాట. ఇది 365 days ఈ వాటర్ ఇక్కడనే ఉంటుంది అనమాట. సో మా ఈ గుడికి స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ అన్నికి క్లీనింగ్ చేసేది, ఇక్కడ చెట్లుకి ప్లాంటింగ్ అన్ని చేసేది, అన్ని వాష్ చేసేది, అన్నిటికీ ఈ నీళ్ళే వాడతాం అనమాట. ఇది జస్ట్ నీళ్ళనే కాదు, ఇది ఒక పవిత్రమైన నీళ్ళని భావించి మేము ఆ నీళ్ళని చాలా అన్ని విధాలుగా మేము యూజ్ చేసుకుంటాం. ఎవరికైనా మంచి గురించి ఉండని, ఎవరికైనా ఇక్కడ నుంచి దేనికైనా పార్సల్ పంపించని ఉండని, అలాంటివి ఒక డివైన్ వాటర్ అనమాట. 365 days ఉంటుంది. ఈ వాటర్లో చాలా ఫిషెస్ ఉంటాయి, తాబేలు ఉంది, పాములు ఉంది, కప్పలు ఉంది, చాలా అన్ని ఉంది. ఇదేమంటే వచ్చే పబ్లిక్ని ఎక్కువ మంది అట్రాక్ట్ చేస్తారు అనమాట. ఇదేమంటే ఒక గుడిలో ఉన్న ప్లేస్లా ఇలాంటి ఒక వాటర్ యానిమల్స్ని ఒక సింబల్ అనమాట. అంటే మీరు తెచ్చి వేసారా లేకపోతే ఆ వాటంతట అవే వచ్చాయి? ఇది ఫిషెస్ ఏమంటే ఈ ఫిషెస్ ఎన్నో వాటర్ ఎప్పుడు ఉందో అప్పుడు నుంచి చాలా టైం నుంచి ఫిషెస్ ఉందన్నమాట. టాటాయిస్ ఏమంటే ఇప్పుడు అన్ని తీసుకుని వచ్చి వదిలేనమాట అప్పటి నుంచి.
అప్పటి నుంచి ఇలా అది పెరిగిపోతుంది. ఇంకా పాములు అనేవి natural గా వచ్చాయి. పాములు ఇక్కడ న్యాచురల్ గా ఉంది, ఇది ఎందుకంటే ఇది హిల్లీ రీజన్ కదా, Hilly క్లిఫ్ అన్ని. region. సో బయట నుంచి ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. మరి ఆ పాముల వల్ల ప్రమాదం ఏం లేదా? పాముల వల్ల ప్రమాదం ఏం లేదు. చెప్పాలనుకుంటే ఇప్పుడు మేము పని చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు ముందు మేము వస్తే ఇక్కడ పనుకుంటది. మేము ఏమైనా బాసనం తోమడం, దేవుడిది ఇది వాష్ తోమడానికి పోతే చూస్తుంది, వెళ్ళిపోతుంది. అంతే. మళ్ళీ మేము బయట వచ్చేసిన తర్వాత అది మళ్ళీ వెనకాల వస్తుంది. ఇలా మేము అలా అండర్స్టాండ్ చేసుకుని ఆటలాడుకుంటుంది అప్పుడప్పుడు. ఏం చేయదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ లోపల ఆ టైంలో స్విమ్మింగ్ అని చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు కూడా అది పక్కనే ఉంటుంది అనమాట. లోపల నుంచి పోయి అలా వెళ్తే ఉంటాం ధైర్యంగా. మాకు రోజు చూసేది ఇదంతా. కొత్తగా వాళ్ళు చూసే అంటే భయం ఉంటుంది. ఇక్కడ మేము రోజు చూసే వాళ్ళు, మాకేం భయం లేదనమాట. ఇన్ఫాక్ట్ దానికి మేము ఫ్రూట్స్, పండ్లు, ఇంకా అది నువ్వులు, దాన్ని బ్రెడ్ స్క్రమ్స్ అన్ని మేము పెడతాం అనమాట. సో ఇది ఒక ఏమంటే ఒక అట్రాక్టివ్ గా టెంపుల్ ఉంది. చాలా మంది దేవుడితో పాటు ఇది చూడడానికి కూడా వస్తారు. ఇదన్నీ ఒక న్యాచురాలిటీ, ఒక డివైనిటీ ఇక్కడ మెయింటైన్ అంటే క్రియేట్ చేస్తుంది ఒక ఆరా. సో చాలా పవిత్రమైన డివైన్ ప్లేస్ లా ఇలాంటి విషయం చూడడానికి ఇది వెరీ ఆబ్వియస్. మరి కమిటీ మెంబర్స్ లో ఇంకొక ఆయన ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పూజలు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పి. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్ కుమార్ అండి. అంటే ఇక్కడ మరి వైకుంఠ ఏకాదశి రాబోతోంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అట్లాగే నిత్యం పూజ ఎవరు చేస్తారు, ఇక్కడికి వచ్చి దీపం ఎవరికి స్వామివారికి ఎవరు పెడుతున్నారు? అండ్ నేను ఇంకా ఇప్పుడు ఇంతకు ముందు కార్తీకేశ్వర మాట్లాడినారు కదా, నేను ఇంకా రోజు సాటర్డే, సండే, మండే ఒక 4 ఉన్నారనమాట సేవకులు. కార్తిక్, రోషన్, నిత్యానందన్ అని ఉన్నారు. వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ దీపారాధన చేస్తే ఈవినింగ్. సాటర్డే ఒక రోజు, ప్రతి రోజు ఎవ్రీ మంత్ సాటర్డే ఆయగారు వస్తారు. ఆయగారు వచ్చి అభిషేకం అది చేసి వెళ్తారు. అంటే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రాబోతుంది, ఎలాంటి ఉత్సవాలు అంటే భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు అనేవి చేశారు? అండ్ ఈ ద్వార దర్శనం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామండి. మోస్ట్లీ ఆ రోజు ఒక 1000-2000 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యానర్స్ ప్రతి చోటు పెట్టాము. లాల్ బజార్ సమ్ లొకేషన్ టెంపుల్స్ ఏరియాలో పెట్టాము. ఆ రోజు మంచి అరేంజ్మెంట్ చేస్తున్నాం అన్నమాట. చేస్తున్నాము. 1 తారీఖు నాడు అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నామండి. అయితే ఈ ఆలయాన్ని ఫస్ట్ గా కనుక్కున్నది వీరి నాన్నగారేనండి. ఆయన చెప్పడం వల్ల ఈ ఆలయం అభివృద్ధిలోకి వచ్చింది. మరి వీరి మాటల్లో ఎలా కనుక్కున్నారు, ఏం జరిగింది అంతా వీరి మాటల్లో కనుక్కుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు? ఇలవరసన్. అయితే ఈ ఆలయాన్ని మీ నాన్నగారే ముందుగా చూశారు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉండేది ఆలయం? ఇప్పుడంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి భక్తులు ఈజీగా వస్తున్నారు. అప్పుడు అసలు మెట్లు అవి ఉండేవా, ఎట్లా వచ్చేవారు భక్తులు? మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మా ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు అందరూ ఉండే. ఇంతకుముందు మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ పైకి వచ్చి ఒక గుడికి వచ్చి దర్శనం చేసేవాళ్ళు. వాళ్ళు తర్వాత మేము చైల్డ్హుడ్స్ ఆ టైం నుంచి మేము వచ్చేవాళ్ళం, వాళ్ళ వెంబడి వచ్చేవాళ్ళం. అప్పుడైతే నడవనికి వీధి లేదు, దారి లేదు, ఏమి లేదు. ఇప్పుడైతే తర్వాత మా యంగ్స్టర్స్ అంతా ఒక 9 మెంబర్స్ అంతా కలిసి గుడికి ఏదైనా ఇది చేద్దామని యంగ్స్టర్స్ అన్ని కలిసి ఇది చేసినాం. అప్పుడు ఒక జస్ట్ కలిసి ఇది చేసినాం. దాని తర్వాతనే ఇంకా మా ఎంబడ ఉన్న కొలీగ్స్ అన్ని వాళ్ళని తీసుకొచ్చి ఇంతవరకు తీసుకొచ్చినాం. అంటే అప్పటికి ఇప్పుడు చాలా మార్పులు. వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే నీళ్లు లేవు పబ్లిక్. మీ ద్వారా ఏదైనా ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా వస్తే బోరింగ్ వేపేసి నీళ్లు గురించి కొద్దిగా ప్రయత్నం చేస్తే జస్ట్. మరి ఇక్కడికి మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము, భక్తులు అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. మరి వారు ఎట్లా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఏం అనుభూతి చెందారో వారి మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీ శ్రీనివాస గోవింద. మేము ఇక్కడ చూడాలనే వచ్చాము. బస్సులో ఎప్పుడు వెళ్తూ ఉంటాం కానీ ఇక్కడ ఇది ఉంది అని తెలియదు. ఏంటో దర్శనం చేసుకుని దేవుడి దయ వల్ల మాకు దర్శనం బాగా జరిగింది, బాగుంది, మంచిగా అనిపించింది. కోనేరు చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తాబేలు అనుకోకుండా స్వర్ప దర్శనం, నాగమ్మ దర్శనం కూడా మాకు జరిగింది. చాలా సంతోషం. స్వామివారి దయ వల్ల మాకు మంచిగా జరిగింది. ఓ నమో వెంకటేశాయ నమః. మేము రాబట్టి ఇక్కడ సంవత్సరం అవుతుందండి. నేను బాధ అనమాట ఉండేది, ఉన్నాం అన్నమాట. అక్కడి నుంచి వచ్చామన్నమాట. నిన్ననే ఊరికి వచ్చామన్నమాట. ఈరోజు అమ్మాయి పుట్టినరోజు అనమాట. వద్దాం అనుకున్నాము. సరే దర్శనం బాగా జరిగింది. స్వామివారి దర్శనం కూడా, సర్పాలు ఉన్నాయి స్వామివారికి అనుగ్రహంతో. సర్పాలు, తాబేళ్ళు అన్ని కొనేరు అంతా బాగుంది. ఈ దేవాలయం కూడా వృద్ధిందాలని కోరుకుంటున్నాం స్వామి దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల కూడా. నమో వెంకటేశ్వర. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, వారిని అడుగుదాం. వాళ్ళని చూస్తుంటే చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. మేడం నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? మేము ఇక్కడే బాలాజీ నగర్ లో ఉంటాము అండ్ రామ్నగర్ లో కూడా ఉంటాము.
ఈ గుడి ఇక్కడ బాగుంది అని మా బ్రదర్ వాళ్ళు చెప్తే ఈ రోజు చూద్దామని వచ్చినాం. ఎలా friend అనిపించింది నేను. కోనేరు అంతా? చాలా బాగుంది. బాగుంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటాం కానీ మాకు తెలీదు. ఈ రోజు వచ్చాము, చాలా ఎంజాయ్ చేస్తాం. మీరు నేను బాలాజీ నగర్ నుండి వచ్చి ఎలా అనిపించింది టెంపుల్? చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. అందుకే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతానే ఉన్నా. స్నేక్ చూసినాం, ఇంకా ఎక్సైటెడ్ ఉంది. చాలా బాగుంది. అందులో ఇది ధనుర్మాసం స్వామి అవును, దర్శనం ఇచ్చేసిండు మాకు. దర్శనం ఇచ్చే. మంచిగా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ ప్రశాంతంగా ఉంది. స్వయంభూ ఒకటి కదా, కదా. చాలా బాగుంది. పీస్ఫుల్ ఉంది. Peaceful గా. ఏ టెన్షన్స్ మంచిగా వస్తాయి కూర్చొని పోదు మంచిగా. సో ఇక్కడ అంటే పెద్దవాళ్ళు ఇంకా మరి మొక్కులు మొక్కుకున్న వాళ్ళు వీళ్ళంతా వస్తున్నారు, కానీ వీళ్ళతో పాటు యూత్ జనరేషన్ కూడా ఈ ఆలయాన్ని చూసేందుకు వస్తున్నారు. మనతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు పావని. నా పేరు సిరి. ఎలా అనిపించింది టెంపుల్ రావడం, కోనేరు ఇవన్నీ? చాలా బాగుంది. చూడడానికి అయితే బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా సింపుల్ గా ఉన్నా చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ కామ్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది మైండ్. ఎంజాయ్ చేశారా బాగా? అవన్నీ చూసినాం, స్నేక్స్ అన్ని చూసాం. లేదా అసలు మెయిన్ కాన్సెప్ట్ అయితే కోనేరు ఇంకా టర్టాయిస్ చాలా బాగుంది. ఇంకా ఆ వాటర్ మధ్యలో టెంపుల్ ఉంది, చాలా పీస్ఫుల్ అండ్ కామ్ అట్మాస్ఫియర్, చాలా బాగుంది. అందులో స్వామివారు స్వయంభుగా వెలిసారు, అది కూడా చాలా బాగుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద హిస్టరీనే ఉందండి. ఏంటి అంటే అసలు మనం తమిళనాడు నుంచి మనం విడిపోక ముందు నుంచి ఇక్కడ ఉన్న తమిళియన్స్ దీన్ని కమిటీగా ఏర్పడి ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళతో పాటు యూత్ వాళ్ళు కూడా ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటూ ఈ ఆలయాన్ని పరిరక్షిస్తూ వస్తున్నారు. తమిళియన్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తులైన సంగతి మనం అందరము ఉంటాము, వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటారు తమిళనాడులో. సో అదనమాట ఇక్కడ. అలాగే ఏంటి అంటే చాలా ప్రశాంతతతో కూడిన భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. చాలా బాగుంది ఆలయాన్ని. ఇక్కడ ఈ కొండ దగ్గర మనం కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంది. అందులో స్వయంభూగా ఆ గుహ గురించి కూడా మనం చెప్పాలండి. ఫస్ట్ అప్పుడు అసలు స్వామివారు వెలిసినప్పుడు చిన్న గుహ ఉండేదంట. ఆ గుహ రాను రాను స్వామివారు లోపలికి వెళ్తూ గుహ అనేది వెడల్పు అవుతూ వస్తుంది. సో ఇప్పుడైతే ఒకరు వెళ్ళి పూజ చేసుకొని వచ్చే దారి ఉంది, కానీ అప్పుడైతే అది కూడా లేదంటే ఇదంతా కొండ ఉండేది.